నువ్వు ఈ గ్రేస్లో ఉన్నప్పుడే, ఈ కృపలో ఉన్నప్పుడే నీకు నువ్వు సిద్ధపడాలా, సంపాదించుకోవాలా జ్ఞానాన్ని. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా చెప్పండి నాతో పాటు, ప్రభువా ఈరోజు చీమ వలె నేను సిద్ధపడతా. నిజం, అది నేర్చుకోకపోతే చాలా కష్టతరం. అలా నేర్పించే వాళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చాలా సంఘాల్లో ఉన్నాం. నేర్పించినప్పుడు కావాల్సింది ఆహారాన్ని లాక్కోవాలా, సమకూర్చుకోవాలా నీవు. ఎందుకంటే రేపటి దినాన నీ స్థాయి ఎలా ఉండబోతుందో యూ డోంట్ నో. కాబట్టి అవి వేసకాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పడుకొని యుందువు. ఇది కొంచెం గట్టిగా మాట్లాడండి. సోమరి ఎందాక నీవు పడుకొని యుందువు, ఎప్పుడు నిద్ర లేచదవు. అర్థమవుతుందా? ఇది ఒక్కరితో కాదు వాక్యం మాట్లాడేది, ఏమైనా ఎంతమందితోని, అదే కదా. అంటే నేను మిమ్మల్ని కొంచెం తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. సీ యువర్ సెల్ఫ్. అవునా? నీకు నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నావు, ఎంతవరకు ప్రార్థనలో ఉంటున్నావు, ఎంతవరకు నిద్రపోతున్నావు, ఎంత సమయాన్ని గడుపుతున్నావు. అవునా? దేవునితో అసలు నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు అని కొంచెం తెలియపరుస్తున్నా, అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. అవును, నువ్వు నిద్రపోతున్నందుకే ఎన్నో నిద్రపో, కానీ త్వరగా లేవు. ఓ 5 గంటలు లేవు, లేదా 4 గంటలు లేవు. 4 గంటలు ఇబ్బంది కదా, 5 గంటలు లేవు. 5 గంటలు లేచి మొరపెట్టడం ప్రయత్నం చేయి. మధ్యాహ్నం సమయం దొరికిందా మళ్ళీ కోసేపు ప్రార్థన చేయి, సాయంత్రం మళ్ళీ కోసేపు ప్రార్థన చేయి. క్రియేట్ అట్మాస్ఫియర్ అంట. హల్లెలూయా. ప్రార్థనలతోని, యాచనలతోని, కృతజ్ఞతతోని మనం సంవత్సరాన్ని దాటాలా. హల్లెలూయా. ఎక్కడో విన్నట్టుంది సౌండ్, ఎక్కడి నుంచి వస్తూ ఉంది. ఇంకా కొంచెం సేపు కూడా అమ్మ, కొంచెం సేపు కూడా నిద్రపోనేవా? అలారం పెట్టేదో తెలుసా? నువ్వే. పని చేసేదో తెలుసా? నువ్వే. ఎన్నిసార్లు అలారం ఈ టైం కాదు, నీకు నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతాండే, 4:30కి పెడదాం, 5 గంటలకు ఎట్లయినా మనం లేస్తాం, దాన్ని బంద్ చేసి ఆన్ చేసి బంద్ చేసి ఆన్ చేసి లేస్తాం అని చెప్పి నీకు అంత బిలీవింగ్ ఉందనమాట నీ పైన. 4:30 పెట్టి ఎన్ని గంటలు లేస్తావు నువ్వు? 5:30 లేస్తావు. అది మోగి 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 మోగి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకొంచెం నిద్రించదనని. అసలు ఏం జరుగుతుంది బ్రదర్? ఈ నిద్రకి నాకెందుకు సంబంధం అంటారా? నాకెందుకు చెప్తున్నా అంటారా? చదువుదాం బాగుంటది. ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకొనుచుందువు. అవును కదా, ఎవరైనా అనుకుంటారు కొద్దిసేపు ఉంటా, కొద్దిసేపు, ఇంకోసేపు. ఏం జరుగుతుంది? అది నువ్వు చూసేసరికి 7:30 అవుతుంది, 8 అవుతుంది. అవునా? నువ్వు ఆఫీస్కి ఎన్ని గంటలు పోవాలా చెప్పండి? ఆఫీస్ ఎన్ని గంటలు పోవాలా? 9, 10 గంటలు పోవాలి కదా. అవునా కదా? అక్కడ లేట్ అయితే ఏం జరుగుతుంది నీకు? కంగ్రాచులేషన్స్ దండలు వేసి శాలువ వేసి సార్ ఇక్కడనే కూర్చొని మెసేజ్ ఇక్కడనే అంటారా? అన్నాడు కదా. రేపటి నుంచి సరిగ్గా రాకపోతే గెట్ అవుట్ అని అంటాం. ఎందుకు? దానివల్ల ఏమవుతుంది? పావర్టీ వస్తుంది, దారిద్రము నీ యొద్దకు వచ్చి కూర్చుంటుంది. అందుకనే టైం మేనేజ్మెంట్ కొంచెం చేసుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. చెప్పండి, టైం మేనేజ్మెంట్ కొంచెం. అవునా? ప్రార్థనకి, దానికి, దేనికి కొంచెం మేనేజ్మెంట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా దీవించబడతావు. ఇలా అనుకునే వాళ్ళు ఎప్పటికీ ఏమవుతుందంటే, ఏం జరుగుతుంది? ఎవరొచ్చి దోపిడీ చేస్తారు? దోపిడిగాడు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును. దొంగ వచ్చినట్లు ఎవరు వస్తారంట? దారిద్రం వస్తే తక్కింది అన్ని ఏమవుతాయి? గొడవలు వస్తాయి. అవునా? తిట్లు వస్తాయి, ఉన్నది పోతుంది, బండి పోతుంది, అది పోతుంది. అవునా? రెంటోడు ఖాళీ చేయంటాడు. ఎన్ని జరుగుతాయి చెప్పండి? కరువు ఒక కుటుంబంలో ఉంటే, కరువు ఒకరి జీవితంలో ఉంటే ఏం జరుగుతుంది? అన్నీ వస్తాయా పోతాయా? ఉన్నాయి కూడా పోతాయి. దేవుని స్తోత్రం. ఉన్నాయి కాదు, ఉన్నాయి కూడా పోతాయి. కూర్చు కూడా పోతుంది. సార్ కొంచెం జరుగుతుందా అంటారు వాళ్ళు. దారిద్రం అనేది దొంగ వలె, ఎ స్పిరిట్ ఆఫ్ పావర్టీ రూల్ చేస్తుందంట వారి ఫ్యామిలీని. అందుకనే నిద్ర కొంచెం, టైం మేనేజ్మెంట్ కొంచెం చేయకపోతే, సిద్ధపడి లేకపోతే గనుక ఇవి అన్నీ మేబీ రాబో సంవత్సరమా, రాబో కాలమా, ఇవి నేను రూల్ చేయకుండా ఉండాలంటే ముందుగానే
ప్రిపరేషన్ జాకెట్ వేసుకోవాలా, ప్రిపరేషన్ సూట్ వేసుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆ టైం ఏదో తెలుసా, ప్రిపరేషన్ అయ్యి నీ 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 హృదయంలో నువ్వు తెలుసుకోగలిగితే నేను ప్రార్థనలో ఉన్నా, నేను ప్రభుతో ఉన్నా అని నీకు ఒక అవగాహన ఉంటే, రాబో కాలంలో అలాంటి శోధనలు వచ్చినా ఆ శోధనలోకి నువ్వేమంటావు తెలుసా, దీనికోసం ముందుగానే ప్రార్థన చేసిన నేను. హల్లెలూయా. ఒక అర్థమవుతుందా? దీన్ని ఎప్పుడో నేను జయించిన, ఎప్పుడో ప్రార్థన చేసిన, ఎప్పుడో దీన్ని నాకు దేవుడు చూపించుడు కాబట్టి నేను చింతపడా, బాధపడా, కన్నీరు గాచా. ఐ గివ్ గ్లోరీ. హల్లెలూయా. నేను నా ప్రభుని స్తుతిస్తాను. ఎందుకంటే సిద్ధపాటు కలిగిన వ్యక్తి మాట్లాడే మాటలు డిఫరెన్స్. సిద్ధపాటు లేని వ్యక్తి ఏం చేస్తాడంటే దాన్ని అనుభవిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటారు, కన్నీరు గారుస్తూ ఉంటారు. అందుకే ప్రభు ముందే చెప్పిండు ప్రార్థన చేయి. అందుకే డిసైపుల్స్కి యేసు ప్రభు శిష్యులకు ఏం చెప్తాడంటే, ఆయన శిల్వ మరణం పొందక ముందు ఆ గెత్సేమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏమంటారు తెలుసా, వాచ్ అండ్ ప్రే. అర్థమైందా? వాచ్ అండ్ ప్రే. శిల్వ మరణం వెళ్ళడానికి ఆయన సిద్ధపడడానికి ప్రార్థనలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు శిష్యులకి ఏం చెప్తాడు, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అంటారు. యేసు ప్రభు వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు ఏమయ్యారు, నిద్రపోయారంట. అందుకే ప్రభు అంటాడు, కొద్దిసేపు అయినా, ఇంకొంచెం సేపు అయినా మీరు ప్రార్థన చేయలేదా? హల్లెలూయా. అందుకే ఆ ట్రాప్లో ఎవరు పడ్డారు? పీటర్. ట్రాప్లో ఎవరు పడ్డారు? పీటర్. అందుకే ఎవరు వచ్చి శోధించారు? అపవాది ఎవరిని శోధించింది? పీటర్ని శోధించింది. కాబట్టి క్షమాపణ చెప్పే స్థితికి వచ్చింది. మళ్ళా దేవుడు కవర్ చేసి మళ్ళీ తీసుకొచ్చాడు. అందుకనే సిద్ధపాటు కలిగిన సంఘమే ప్రభు కోసం నిలబడుతుంది, ఎదుర్కొంటుంది, అన్ని విషయాలను జయిస్తుంది, పొందుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.